హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు లేఖన బుటిక్ ఛానల్. అండ్ అక్క ఏంటి ఇవాళ ఏం చూపిస్తున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారా? ఇవన్నీ రెడీమేడ్ డ్రెస్సులు అండి. వీటికైతే ఇప్పుడు వన్ స్టిచ్చెస్ వేసేసి అంటే ఫిట్టింగ్ చేశాను అన్నట్టు. అండ్ ఇప్పుడైతే డెలివరీ అంటే ఇవ్వాలి వాళ్ళకు. ఇది చూస్తున్నారు కదా, హల్దీ ఫంక్షన్ ఈ డ్రెస్సులు ఇవి. అండ్ అసలు టైం కూడా లేదు మనకు, జస్ట్ 1 డే టైం మాత్రమే ఇచ్చారు. మొన్న ఒక సిస్టర్ పెట్టారు, అక్క మీకు ఎక్కడి నుంచి వస్తుంది ఇంత ఓపిక అని చెప్పేసి చేస్తూ ఉంటే అదే ఓపిక వచ్చేస్తుంది అన్నట్టు. ఇది చూస్తున్నారు కదా, ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉన్నాయి ఇవి. ఇవి వచ్చేసి 1000 చేంజ్ ఏమో ఉంది. ఇది కూడా కొంచెం నడుము దగ్గర లూజ్ ఉంటే దీన్ని కంప్లీట్ చేసేసాను. ఈ టాప్స్ కూడా ఇది హల్దీ అంటే మెహందీ ఫంక్షన్కి, అవేమో హల్దీ ఫంక్షన్కి. వీటికి కూడా జస్ట్ 1 స్టిచెస్ వేసేసి ఈ విధంగా అయితే ఫినిషింగ్ చేసేసాను. అంటే ఓపిక గురించి మాట్లాడదాం. అండ్ మీకు కూడా చిన్నగా ఏదన్నా చెప్పినట్టు ఉంటుంది కదా, అంటే నేను చేసే వర్క్ ఎలా ఉంటుంది అనేది. అంటే ఆడ ఫోన్ చూసుకుంటాను, జస్ట్ అలా కూర్చుంటే అలానే టైం వేస్ట్ అవుతుంది కదా. అదేదో వచ్చి ఇక్కడ కూర్చుంటే నాకు డబ్బులు వస్తాయి, అదే విధంగా మన ఖర్చులు వెళ్తాయి, అదే విధంగా మనకు కొంచెం ఏదో హెల్ప్ అవుతుందని చెప్పేసి ఈ విధంగా అయితే నేను వర్క్ చేస్తూ ఉంటాను అన్నట్టు. అంతేగాని ఓపిక అంటే అలా అని చెప్పేసి కంపల్సరీ చేస్తేనే వెళ్తుంది అనేది ఏం లేదు. ఈ డ్రెస్ చూస్తున్నారు కదా, మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఈ విధంగా ఇవి చాలా ట్రెండింగ్ ఉన్నాయి. అలా అని చెప్పేసి చేస్తేనే వెళ్తుంది అన్నట్టు ఏమీ లేదు. చేసుకుంటే బెటర్ అని చేసుకున్నాడు తప్ప ఏమీ ఉండదు అన్నట్టు. అదే విధంగా నేనైతే ఇలా చేస్తూ ఉంటానండి. అందుకనే టైం వేస్ట్ చేయడం, వాళ్ళతో ముచ్చట్లు పెడితే ఏమొస్తుంది చెప్పండి మనకు. అందుకని చెప్పేసి ఇలా వీటికి అయితే హ్యాండ్స్ పెట్టేసాను. ఈ విధంగా అయితే ఇక్కడ చూడండి అటాచ్ చేసేసాను. హ్యాండ్స్కి రెండింటికి హ్యాండ్స్ అటాచ్ చేసేసాను. ఫ్రంట్ బ్యాక్ వీ నెక్ వచ్చింది ఇలా ఆలియా కట్తో. పెప్లం టాప్స్ ఇవి, కింది వైపున మొత్తం ఇట్లా వచ్చింది ఇలా అన్నట్టు. చేస్తేనే కొన్ని వాటికి అండ్ వాళ్ళతో ముచ్చట్లు పెడితే ఏం రాదు మనకు. అదొకటి. వాళ్ళు వచ్చే లోపల సర్ది పెట్టేద్దాం. అదేవిధంగా నేను బ్లౌజ్ డిజైన్ చేసింది కూడా చూపిద్దామని చెప్పేసి అనిపించింది. ఈ చీర చూడండి ఎంత బాగుందో, కలర్ పింక్ వచ్చి రెడ్ కలర్ బార్డర్, లైట్ బ్లూ పెద్ద బార్డర్ వచ్చింది ఇలా. ఇది లైట్ బ్లూ. అండ్ ఇట్లా దీనికి అయితే ఇట్లా హ్యాంగింగ్స్ కూడా కట్టి చేసాము. అండ్ దీంట్లో అయితే పూసలకి ఇట్లా ఏం మళ్ళీ అంటే పెట్టలేదు, కానీ ఇట్లా జస్ట్ గుత్తులుగా ఇచ్చేసి ఇట్లా ఇక్కడ మధ్యలో బీడ్స్ కూడా పెట్టచ్చు, కొంచెం కాస్ట్ పెరుగుతుంది. అండ్ ఓవరాల్గా చీర అయితే ఇలా ఉంటుంది, పెద్ద బార్డర్ వచ్చి ఇలా వచ్చింది. దీనికి బ్లౌజ్ చూపిస్తాను. ఇది కట్టడానికి 250 అండి. ఇది చూస్తున్నారు కదా. దీంట్లో ఇంకా పూసలు యాడ్ చేసామనుకోండి, అంటే ఇంతకుముందు అక్క రేట్ కూడా చెప్పండి అని చెప్పేసి అన్నారు కదా. దీనికి వచ్చి జస్ట్ అల్లేసి ఇట్లా థ్రెడ్ పెట్టేసి కట్టేసాను అనుకోండి 250. అండ్ దీంట్లో ఇంకా పూసలు ఇట్లా ఏమైనా యాడ్ చేసామనుకోండి దానికి వచ్చేసి 300 ఉంటుంది. ఇంకా దాంట్లో బటర్ఫ్లైస్ కానీ ఇంకా డిఫరెంట్స్ ఉంటాయి అన్నట్టు. ఇంకా అవి యాడ్ చేస్తే ఇంకా దానికి రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. అండ్ ఇది కూడా అక్క వాళ్ళకు అంటే టైం లేకుండే అంటే ఇక్కడ ఇట్లా పోగులు. యాక్చువల్లీ నేను కూడా ఇప్పుడు తొందరలో ప్యాక్ చేస్తున్నాను. వాళ్ళు ఇటు నుంచి ఇటే ఊరికి వెళ్తామంటే ఇది చూడండి, అంటే ఉంటాయి కదా మన స్టిచ్చింగ్ కొంచెం ఇటు అటు పడుతుంది కదా, ఆ స్టిచ్చింగ్ పైన ఇంకా ఇట్లా మిగిలిపోయిన స్టిచ్చింగ్ని కూడా ఈ విధంగా మొత్తం లాగకూడదు, అది గమనించుకోండి మీరు. ఇక్కడ చూడండి ఇట్లా కట్ చేసేసాను. ఇక్కడ కట్ చేసేసి జస్ట్ ఇట్లా లాగేస్తే వచ్చేస్తుంది అన్నట్టు. మనం మొత్తం ఎక్కడ కట్ చేయకుండా లాగినాం అనుకోండి క్లాత్ కొన్ని హోల్ పడిపోతాయి, అట్లా మనకు స్టిచ్చింగ్ ఇప్పినట్టు కనిపిస్తుంది. ఇది కూడా చెప్దాం అనుకున్నా. ఇది కరీంనగర్లోనే తీసుకుంది అన్నట్టు. అంటే రెడీమేడ్ ఆల్రెడీ చేసి ఉన్నది, దాన్ని ఈ విధంగా తీసుకున్నారు. బట్ దీనికైతే మ్యాచ్ అయింది మొత్తం గోల్డ్ కలర్. ఇంకా వేరే వాటికి కూడా వేసుకోవచ్చు, బట్ కలర్ అయితే బాగుంది అండ్ వర్క్ కూడా బాగుంది. బట్ ఇలాంటిది కొంచెం ఇట్లా అంటే ఎక్కువ ఇవి షుగర్ బీడ్స్ ఉన్నాయి తీసుకుంటే ఏంటంటే నా సలహా చెప్తున్నాను మీకు, 1 సైడ్ పళ్ళు అస్సలు వేసుకోవడానికి లేదు. ఎందుకంటే 1 సైడ్ పళ్ళు వేసుకుంటే ఇదంతా కొంచెం రప్పుగా ఉంటుంది కదా, చీర మొత్తం నాశనం అవుతుంది. నేను అది తెలియక ఒకటి అట్లా ఇట్లా చేయించుకుంటే నేను 1 సైడ్ పళ్ళు అసలు అది బ్లౌజ్ వేసుకుంటే 1 సైడ్ పళ్ళు వేసుకోలేను. నేను దాదాపుగా మీరు చూసే ఉంటారు, నేను 1 సైడ్ పళ్ళు ఎక్కువ వేసుకుంటాను. బ్లౌజ్ చేయించుకుంటే మాత్రం ఇట్లా ఇట్లా కుచ్చుకునేటట్టు కొంచెం రఫ్గా ఉన్నది అయితే చేయించుకోకండి. కొంచెం పూసలైనా సరే ఇక్కడ గుండు పూసలు లాగా ఉన్నాయి చూడండి, ఇవి ఉంటే ఏం కాదు. కానీ ఈ షుగర్ బీడ్స్ అంటారో ఏమంటారు నాకు అంత ఏం లేదు. ఇది వేసుకుంటే మాత్రం పళ్ళు ఇట్లా మనకు చేతికే ఇట్లా కొంచెం రఫ్గా ఉంటుంది. ఇంకా చీర పోగులన్నీ దీంట్లో తట్టుకుంటా ఉంటాయి అన్నట్టు. నేను ఆ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఏం చేస్తా అంటే చిన్నగా పెట్టుకుంటాను,
అర్థమైంది కదా నా బాధ. అందుకే చెప్తున్నాను, మీరు ఒకవేళ వర్క్ చేయించుకుంటే ఈ అక్కకు ఆప్షన్ లేకుండే పాపం, అందుకని చెప్పేసి అప్పటికప్పుడు అర్జెంట్ ఇంత హెవీ చీరకు బ్లౌజ్ నార్మల్ కుట్టుకుంటే బాగుండదు కదా అని చెప్పేసి ఇట్లా పెట్టుకుంది, అంటే రెడీమేడ్ కొనుక్కుంది. కాకపోతే మీకు మాత్రం ఒకవేళ మీరు ఆర్డర్ ఇచ్చి మరీ చేయించుకుంటే మాత్రం ఇలాంటి పూసలు ఎక్కువ వేయించకండి. బ్లౌజ్ అయితే చీర వన్ సైడ్ పళ్ళు వేసుకోవడానికి రాదు, చీర కూడా ఖరాబ్ అవుతుంది, అండ్ ఇక్కడ కూడా మనకు మొత్తం పోతుంది చీర. ఇది ఈ బ్లౌజ్ గురించి చెప్పాలనుకున్న. హ్యాండ్స్కి ఇట్లా హెవీగా వచ్చింది వర్క్, బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది. ఇది అయిపోయింది. ఇంకొక చీర, ఈ కలర్ కూడా చాలా బాగుందండి, చూడండి, మెంతి గ్రీన్. ఓకే, ఒక నిమిషం. ఇది మెంతి గ్రీన్కి ఇట్లా వాయిలెట్ ఇట్లా బార్డర్ వచ్చింది, కొంచెం కింది వైపున ఇట్లా కొంచెం పెద్ద బార్డర్ వచ్చి పై వైపున చిన్న బార్డర్ వచ్చింది. కలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇదేమో 2500 చేంజ్ ఏమో ఉండే ఈ చీర. అండ్ దీనికి మనం బ్లౌజ్ ఎలా డిజైన్ చేసామో చూపిస్తాను. యాక్చువల్లీ నాకు టైం ఇచ్చి ఉంటే అక్క యాక్చువల్లీ ఇంకా మంచిగా ఇంకా ఏమైనా డిఫరెంట్గా పెట్టి డిజైన్ చేద్దాంలే అని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే నిజంగా అండి తొందరలో చేశాను వర్క్. ఫ్రంట్ వైపున ఇట్లా చిన్నగా లిటిల్ హార్ట్ పెట్టేశాను. ఇది చూడండి, చిన్నగా ఇట్లా లిటిల్ హార్ట్, అదేవిధంగా ప్రింట్స్ కట్ ఇచ్చేసాను. ఇది ఈ విధంగా ప్రింట్స్ కట్ ఇచ్చేసాను. బ్యాక్ సైడ్ వచ్చేసి చిన్న స్మాల్ డ్రాప్, ఇక్కడ చూడండి ఈ విధంగా చిన్న డ్రాప్ పెట్టేశాను. యాక్చువల్లీ ఇక్కడ చిన్నగా ఇటు సైడ్ పోట్లీ పెడదాం అనుకున్నా. ఈ కలర్ ఏదైతే ఉందో ఈ కలర్తో ఇక్కడ పోట్లీ పెడదాం అనుకున్నాను. కాకపోతే చెప్పాను కదా, టైం జరిపోలేదు. అండ్ అదేవిధంగా ఇక్కడ హ్యాండ్స్కి కూడా సేమ్ అదే పైపింగ్ ఇచ్చారు. చీరలో ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్తో ఇలా పైపింగ్ ఇచ్చేసాను. ఇది బ్లౌజ్. ఫ్రంట్ వైపున ఎక్కడ నాకు చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందా లేదా అది కూడా కామెంట్ చేయండి. చాలా బాగుంటుందండి. ఇలా కొంచెం మనకు బ్రాడ్ వస్తుంది. ఏ జ్యువెలరీ వేసుకున్న హైలైట్ మనకు వేసుకుంటే మొహనటి బ్లౌజ్ లాగా కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ వైపున ఎలాంటి జ్యువెలరీ వేసుకున్నా కరెక్ట్ సెట్ అవుతుంది అన్నట్టు. మీకు ఉన్న డౌట్ అంటే నేను ఈ మధ్యలో విన్నది చెప్తున్నాను. సెట్ అవుతుందో లేదని అస్సలు అనుకోకండి. ఏదో నార్మల్ బ్లౌజ్ ట్రై చేయండి, రాలేదు అంటే వేసుకుంటే పోయేది ఏం లేదు కదా, అందుకని చెప్తున్నా. అండ్ అన్నిటికీ ఫుల్ హ్యాండ్స్. ఇది ఈ చీరకు బ్లౌజ్. కలర్ అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది కూడా. ఇది చీర అండ్ ఇది బ్లౌజ్. కలర్ కాంబినేషన్ బాగుంది కదా. ఇది అన్నట్టు ఇప్పుడైతే ప్యాకింగ్ చేసేద్దాం. అక్క వాళ్ళు వచ్చే లోపల ప్యాకింగ్ చేసేసి ఇచ్చేద్దాం. చీరకు చీర అంటే బ్లౌజ్ పెట్టేద్దాం. దేని దానికే ఇలా నీట్గా కొంచెం మడత చక్కగా రా. చీర మడత పోయిందని చెప్పేసి మడత పెట్టేస్తున్నాను మళ్ళీ. అదేవిధంగా మీరు కూడా చూసేసేయండి. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. కొన్ని శారీస్ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు చూసుకోవాలన్నట్టు, మనకి ఎలాంటి కలర్ అయితే బాగుంటుంది. అదేవిధంగా మనకి ఏ కలర్ లేదు, రిపీటెడ్ కలర్స్ అయితే తీసుకోకండి అండి, అస్సలు చెప్తున్నా కదా నేను. రిపీటెడ్ అదే కలర్లు మనకు ఉంటాయి ఆల్రెడీ, మనం తెలుసో తెలియకో తీసేసుకుంటాం, కానీ అలా తీసుకోకండి. మీరు ఒకవేళ షాపింగ్ చేసే ముందు ఏమున్నాయి ఎక్కువ బడ్జెట్ అయితే తీసుకోకండి, ఎందుకంటే అవే కలర్స్ ఉంటే ఏం చేసుకుంటాం చెప్పండి. అందుకని చెప్పేసి చెప్తున్నాను అన్నట్టు. శారీ వెయిట్ కూడా బాగుంది. ఇలా ఉంటే శారీస్ ముడత రావని చెప్పేసి అంటారు మరి. ఇది అదే విధంగా ఇది బ్లౌజ్ ప్యాక్. అదేవిధంగా దీనికి బాక్స్ ఉన్నది, బాక్స్లో పెడతాం. యాక్చువల్లీ వర్క్ కూడా పాడవుతుంది. ఇలా ఇంకొకటి, మీరు ఇలా గోండాలు కట్టించుకుంటే ఇలా పెట్టండి చీర, ఇలా పెట్టకండి కవర్లో. ఇలా పెడితే ఇవి ఖరాబ్ అవుతాయి, అర్థమవుతుంది కదా. ఇలా పెట్టకండి కవర్లో, ఇలా పెట్టండి. ఇలా పెడితే ఇవి ఖరాబ్ కాకుండా నీట్గా ఉంటాయి అన్నట్టు. అర్థమైంది కదా. ఈ విధంగా ప్యాకింగ్ అనేది చేసుకోవాలి. ఈ బ్లౌజ్ని కూడా జిప్లాక్ కవర్లో వేసుకోవాలండి, కొన్ని పూసలకు కలర్ పోతాయి, అందుకని చెప్తున్నాను. ఓకే, రెడ్ కలర్ చీరకి బ్లౌజ్ వచ్చింది కానీ ఏమీ బాగాలేదు. ప్లెయిన్ ఇచ్చి ఉంటే బాగుండు, ఇది వచ్చింది.
వాళ్ళకి ఇచ్చేద్దాం. ఆల్రెడీ బయలుదేరినామని చెప్పేసి అన్నారు. అయిపోయింది. ఇదండి కొన్ని చిన్న అంటే ఇట్లా కొన్ని గుర్తుకొస్తాయి కదా మనం చేసే కొంతమందికి అయితే తెలియదు కదా అని చెప్పేసి కొన్ని పాయింట్స్ అట్లా చెప్దామని చెప్పేసి అనిపించింది. ఇది ఇవాళ వీడియో. అండ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఉన్నది, ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది అండ్ వారికి కూడా అట్లనే ప్రెషర్ పెరుగుతుంది అన్నట్టు. బట్ నాకు ఎంత అయితే అవుతుందో అంతే తీసుకుంటున్నాను, అంతకంటే ఎక్కువ తీసుకోవట్లేదు. ఇంకా కొంతమంది ఫోన్ చేసి నా దగ్గరికి వస్తే కాదు అని చెప్పేస్తున్నాను. బట్ అనుకోకుండా తీసుకొచ్చి ఇంటికాడ పెట్టేస్తే ఏం చేయగలని చెప్పి కంప్లీట్ చేసి ఇవ్వడం తప్ప అదన్నట్టు. చలో బాయ్. మరి నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్.